మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది చెప్పండి. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది. మీకు న్యాయం జరుగుతుంది, మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి ఏపీ తెలంగాణలో ఇష్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా సంతోషం ఉంది. ఇలాంటి నా కొడుకు కాదు, ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తెగలగా కొడతాను. ఎవరు రాకండి. ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తానవరా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి. లంజా కొడుకు వీనికి శిక్ష పడాలి. లంజా కొడక ఎంత చేస్తావరా నీ ముండామయ్యా? అసలు కడుపుకి అన్నం తింటావా, పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను? ఉచ్చ పోసుకోళ్ళ చొప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో మేమున్నాం రా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా ఏడుస్తున్నారా? ఎట్లా ఏడుస్తున్నారు? ఎంత బాధపడుతున్నారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? మనిషిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వాళ్ళ బాధ అర్థం కాదు. శ్రీనివాసు ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చలు లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్పకూడు తినిపించాలి. వీరికి మహిళా జైలు పెట్టకండి. అక్కడ కూడా వీరు పీట వేసుకొని వీరు నిజ రుసుం చూపిస్తాడు. నా కొడుకు చెప్పండి. వీడి మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి. అక్కడ కూడా ఒక గూడు పుట్టాన్ని నడిపిస్తారు. తెలంగాణలో మాధురి పేరంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడారా నువ్వు? ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు ఎవరు చేయలేరు. ఆ ఘోరాన్ని అన్న ఈ రోజు లంజా కొడక నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరు అందరు ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు వస్తే పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవప్రదమైనది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల వాళ్ళకి